ఇటు ఇదేనా ఇగో ఈ ఎడ్లు మనే ఆ బర్రెలు మనే ఆ బర్రెలు మనే ఇగో ఈ ఆవులు మనే ఇగో ఈ మక్క పెరడు మొత్తం మనదే. దీని కింద పొలం ఉంటుంది మొత్తం 10 ఎకరాలు మనది. ఇక విన్నావా? అంతా మంచిగా చూసుకో. ఆ దొంగతనాలు లంగతనాలు అన్ని బంద్ చేయి. రేవులో వాడు ఓ పనిగా బాగా పట్టేలా అర్థమవుతుంది అరపడ నేను చెప్పేది. అర్థమవుతుంది పట్టేలా. మరి అదే నేను చెప్పింది చేసినట్టు చేయి. నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు అబ్బు. మరి అది ఇక అందరు దొంగ దొంగ అంటే ఎడబడి చేస్తాడు. మొగలం ఆసర కావాలి చీర తీయాలని చీర తీసిన. విన్నావా? నా పేరు నిలబెట్టిన మాట దక్కి దేవుడు కాదు పట్టేలా మీరు. మరి అదే వేడికొస్తావు అడిగి పోయి ఆ పెండకాయలు తీపో. ఆ బర్రెల కాడ ఆ బర్రెలు ఎరిగినాయి వాటికి మేత అయ్యి నీళ్ళ పెట్టి పో. ఆ ఇళ్ళ కడాన్ని తుడిచి ఆ బర్రెల పెండ తీసి ఇగో ఈ దుడ్డలను నీడ గట్టేయి. ఆ వాడ గడ్డి ఉన్నది కోసి దానికి వేసి బర్రెల కుడిచిపెట్టు. పని మంచిగా చేసుకో బిడ్డ. ఓ రేవులో వాడు. సరే పట్టేలా. సరేనట్టు కాదు పటేలు దేవుని అసంటోడు. నువ్వు దొంగవైనా కూడా నీకు పని చూపించిండు. మంచిగా పని చేసుకొని బతుకు. సరేనా? సరే పట్టేలా. దొంగ పేరు పొడగొట్టుకో నువ్వు ఈ కాంచి. విన్నావా? ఎండ చల్లకుండా ఎండమ కొట్టుడు కొడతాను చేయాలి. అబ్బా 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 అబ్బా. ఓ పొలా కింది నుంచి కోసుకరా. అగో కొసలు కొసలు కోస్తాడేమే మళ్ళీ. అరే ఓ పోడా కిందికి పోయి రాక మీద కోస్తాను. కోస్తానా గడ్డి కూడా పోయేస్తలేదు కదరా నీకు. కాదయ్యా మంది దొరకనట్టుగా దొంగ పోరగాని తీసుకొస్తే మనకి పని చేయత్తలేదా ఏం చేయత్తలేదా. కొసలు కొసలు కొయ్యబట్టే గడ్డి కొయ్యమంటే ఏగా పిచ్చిదానా నీకు ఏమైనా కానీ మాట్లాడతానే. ఇప్పుడు ఆయమన్నా జీతగాడు కావాలంటే లక్షలు కావాలి. వీడు అయిందనుకో అబ్బా నేను దొంగనైనా కానీ నన్ను చీర తీసిండు పటేలు ఏ పని చెప్పినా మరబెట్టకుండా చేయాలని అనుకుంటాడు. దేవుళ్ళు లెక్క చూసుకుంటాడు మళ్ళా. ఇప్పుడు 1,50,000 మిగిలినట్టా కాదా? మంచిగా కూర్చున్నాడు కానీ ఈడకు చేతులు అన్నీ వస్తున్నాయి అయ్యా కోసి. అసలు చేసేనా లేకుంటే మరి ఆవులున్నాయి బర్రెలున్నాయి దబ్బన రాత్రి ఏదైనా కొట్టుకపోతాడా? ఏడికి పోతాడే కొట్టుకపోయినా దొరకడా అనే వానికి ఇంకా 4 రోజుల తర్వాత ఏమంటే ఎరికేనా అరే పిల్లగా నీకు సంబంధం చూసినరా పెళ్లి చేస్తారా అని అంట. ఇక కుక్క పని చేస్తాడు. అబ్బా మా పటేల్ దేవుడు అయ్యా నాకు పెళ్లి కూడా చేస్తానని అనుకుంటాడు. ఉబ్బేయాలి పెళ్లి చేయదు గిల్లి చేయద్దు. ఈయన కుక్క లెక్క వాడు వ్యవసాయం చేసుకుంటూ ఉండాలి. అబ్బో నీకు మంచి తెలివి ఉండేది ఏమయ్యో. మరి ఏందంటే అట్టిగానే పెట్టుకున్నా అనుకుంటాను అవన్నీ ఎడ్డి ఉన్నాయి. ఓ రాని మంచి కూడా రా నాయన. ఏం పని రా నువ్వు చేసేది? ఏమో గినిగానే ఏంది బర్రెలు ఏమో రోజంతా తుడిచినా సరిపోయట్లేదు. వీడు రాత్రిపూట సంక్రాంతి వెంకటేష్ లెక్క నేను అన్నం పెడతా నేను అది చెత్త అన్నాడు. ఏమో సాగు కొడతాను అన్నం లేదు సున్నం లేదు గీయాలవుతుంది. ఏమో ఇదంతా ఎప్పుడు ఇవ్వాలా నేను? మొక్కకు నీళ్ళు పెట్టన్నా. సరే ఏమో మొక్కకు నీళ్ళు పెట్టనా ఇక సత్తిగా నేను ఇక ఆచే మొక్కకు నీళ్ళు. సరే మరి నాకెవరు నీళ్ళు పెట్టాలి? అది కొండంత ఉన్నది. ఓ అయ్యా దొంగోడైనా కానీ నేతి పొట్టు పోసినావు అనుకో ఆశగా ఆడనే పడి సత్తాడు. నిజమేనయ్యా ఉడతాండు. ఎండ కొడుతుంది పొరండు కూడా మజ్జిగ ఇంత. ఇత్తా అరే పని చేసినోనికి ఇంత అన్నం పెట్టాలి ఇంత మజ్జిగ అరుచుకోవాలి మనం కూడా మంచిగా. సర్ది తెచ్చినా ఇదేందుకు ఆ సర్ది తింటాడు తీ పొలగాడు. అన్నం మంచిగా పెట్టు పని వాడే చేస్తాడు కుక్క లెక్క. సరేనయ్యా. సరే పో. సరే వీడు కొంచెం ఆయనక రమ్మన్న పొలగా నా ఊడ్చుడు అయిపోయిన కాడికి రమ్మను చెట్టు కాడికి. ఇది ఆడ పెడతా తీసుకొని రా ఇంత అన్నం పెడతా. ఓకే పో. అది పని ఎందుకో ముందో కానీ మంచిగానే చెప్తాడు. వీడిని ఇట్లే వెతుకుతాయి. ఇక వీడి సంగతి మామూలుగా ఉంటుంది. నేను అంటే ఏంటో చూపిస్తాను వీనికి.
దీని బతుకున ఏమున్నది ఆకలి పడైతుంది ఎవరు రాత్రి నుంచి లేదండి 4 రోజులు అయితే అలవాటు అయిపోద్ది. వాడే తిరిగే చేస్తాడు. అయినా మనం వీడు ఏం చేద్దాం, సర్దిడ పెట్టు. ఓరు పిల్ల మేము పోతాను, సర్ది తినరా మధ్యాహ్నం. నమస్తే అన్న. నమస్తే. ఇంత మంచిగా అంత మంచి నేను లేదే అమ్మేది ఆడ 2 ఉన్నాయి. ఏంటిది అమ్మేది? బర్రె అమ్ముతా అన్నారట మా డాడీ తోటి. ఎవరన్నారు బర్రె అమ్ముతారా? మీ అల్లుడే అన్నాడట మా డాడీ తోటి. అట్లనే చూసి భయాన్ని ఇచ్చిపోదామని వచ్చిన. ఇది కాదా భయాన్ని కూడా తెచ్చుకుని. ఇగో ఏ భయాన్ని ఎక్కడిది, బర్రె ఎక్కడిది? అరే పట్టు నిన్నొకటి ఒకటి ముచ్చట ఇది పట్టు. అగో నిన్నొకటంటే ఇయ్యాలొకటంటే ఏందయ్యా నువ్వే నమ్ముతారని చెప్పినావు అయ్యింది. నేనేం చెప్పినా నీ అల్లుడు నాకు తెలియకుండానే బర్రెని బేరం పెట్టిండు. ఏమైంది బర్రె అంటే ఎవరో దొంగలు ఎత్తుకపోయలే అన్నాను. ఇక నా బియ్యాల నాకు తెలియకుండా బర్రెనే బేరం పెట్టంటే రేపు నన్ను కూడా అమ్ముతాడు ఆయన. అబ్బో ఇక మంచిగానే ఉన్నది ఈయనతోటి సాత కాదు ఏంది గిట్లా చేస్తే ఎట్లా అన్నట్టు మరి. సరే ఇంకో 10,000 ఎక్కువైనా మంచిగా ఇస్తాను పట్టు. ఇంకో 10,000 ఎక్కువైనా మంచిది ఇస్తానంటున్నావు కదా. ఇంటికాడ ఉన్నది ఒక బర్రె రా, రేపు రా దాన్ని అమ్ముతా. గౌడి బర్రె బర్రె ఉంటుంది అది, దాన్ని అమ్ముతారా రేపు ఇంటికి. ఇక భయాన్ని ఇచ్చినావు కదా పో. సరే ఆ భయాన్ని నేను కూడా ఇవి రేపు అవుతుంది. ఇక మరి అట్లయినా మంచిది, నువ్వు ఇంటికి రా. మరి ఇంటికాడ ఎంత అంటావు? నీ ఇష్టం, ఎంత ఇచ్చినా తీసుకోపా. పాలు ఎన్ని లీటర్ అవుతుంది? పాలు నువ్వు పిండుకున్న ఇస్తుంది. సరే ఇంటికి రా అన్న. ఇంటికి రా. ఇక బా బాయ్ అన్న. మరి పోతాను. మంచిది పో. ఇంటికాడ బర్రె ఎక్కడదా, ఇంటికి రా అంటాను. ఉన్న బర్రెలన్నీ ఇక్కడనే ఉండే. నీ అల్లుడే భార్య, పెద్ద భార్య. నీ అల్లుడిని అమ్ముతా ఆయనకు. నడు పట్టుకో, టిఫిన్ ఆ పొలగాని కాడ పెట్టు. అబ్బో నాకు తెలియకుంటేనే. నీ అవ్వ వాళ్ళు ఒక్క ఆట కలిసి వస్తలేవు. ఏందే ఏయ్ ఏం చేస్తాను ఇంట్లో? ఇట్రా వెళ్తాను తినత్తలేదా? ఏం చేస్తాను ఇంట్లో? పచ్చి కంకులు వలుస్తాన్నా. ఎందుకు? అప్పటికి మొక్కజొన్న గారెలు చేసుకుందామని. నీ అందానికి గ్యారెలు కూడా చేస్తుందా? అయితే కానీ ఇప్పుడు ఏ వాళ్ళు అవుతుంది? 11:30 అవుతుంది. మరి కనీసం తిన్నావా తినలేదా అనేది ఏం ఉండదే. ఆకలైతే నువ్వు అడుగుతావు కదా అని చెప్తాను. అంటే నీ అడిగేదాకా నువ్వేం అడగావా ఇక నన్ను? అట్లేం లేదు. మరి ఏం కూర నువ్వు? టమాటా కూర నేను. నీ అవ్వ ఇంటి ముందర టమాటా చెట్లు ఉన్నాయని రోజు టమాటాలు తెంపి కూర వండునేనా నీగా? రోజు ఎక్కడ వండుతాన్నా? నిన్న పప్పుచారే కదా. పప్పు నీ ముఖం లెక్కనే ఉన్నది, మళ్ళీ పప్పు అండినా కదా అంటానావా? ఏ గడియలు దాపరం చేసిండే నీ అయ్యా నాకు. ఒక్క కూర అని రాదు, బువ్వ అని రాదు. ఎందుకు పుట్టిందో ఏందో ఎడ్డి పుట్టుక. మంచిగా అండి నా ఒకసారి తిని చూడు. నేర్చుకోవే అని చెప్తానా, మంచిగా అండినా అని చెప్పకు నాకు. నువ్వేం చేస్తావో ఏందో ఆ కోడి ఏదైనా ఒకటి కోసి అండిపోనాడు. నాకు కోడిని కొయ్యరాదు. మళ్ళీ కొయ్యరాదని అడ్డం చెప్తావేందే? నీ అయ్యకున్నట్టే ఉన్నాయందే నీకు బల్బు. ఏ అగా అనుపో. ఏ బయకటి వేయచ్చులమ్మా. పోవే చల్లటి నీళ్ళు లేపో మాకు. ఏమో అంటున్నావు, పొలం బెదిరిస్తాను కదా. కూర అండలే అట, కూర అండిపోవే అని చెప్తాను కానీ నీళ్ళు లేపోవే. నిలబడి చూస్తావు ఇంకా వాళ్ళు ఎండలు పోయేస్తే. కూర్చోమా కూర్చో. నువ్వు కూర్చో పంచి, నువ్వు కూర్చో. ఇల్లు కూడా ఎవరికైనా చెప్పపోయాను. ఏంటిది మామ నాకు అర్థం కావట్లేదు. నిన్న చీకవాడి గువాడి సీన్ తోటి ఏం మాట్లాడినావు నువ్వు? గువాడ్సేనా? ఆయన ఎవరు? గువాడి సీన్ ఎవరో తెలియదా? ఆహా ఎవరో తెలియదే బర్రెని అమ్ముతాను అనిపించినావు ఆయన. ఇంకా ఆదికే ఉంటలేదా అనయ్య? మంచిగానే తయారైనావు నువ్వు. ఇంటికాడ పోరును బెదిరిస్తానావు, మంచిగా అక్కడికి పోతానా బర్రెలు బేరం చేస్తావు. బర్రెని అమ్ముతానన్నమాట కదా, పెద్ద బర్రెను. ఓహో బర్రె గురించా మావా? అయితే ఆ బర్రె పాలిత్తలేదు కదా, దాన్ని అమ్ముతే ఇంకో 2 బర్రెలు వస్తాయి. నిన్న నువ్వు పాలు పిడతా అంటే పెక్కు అందాన్నే పిడత పానం పోతే ఎట్లా అని ఆలోచించి ఆ గువాడి సీనుకు సరే అది అమ్ముతా బయన పట్టుకొని రాపో అని చెప్పిన. అది కూడా నా కోసమే. డబ్బున బర్రెదంతే మా మామ ముక్కుబలి ఏడ చచ్చిపోతురు అని నా మంచి కోరి ఈ బర్రె నమ్మి ఇంకో 2 తీసుకుందాం అనుకున్నావా నువ్వు? అబ్బా నీ విగ్రహం విగ్రహమే వచ్చేసరి కొన్ని కొత్త ఏమంటున్నావు కదా, కొన్ని కోసి ఒలగ పెట్టాలి. అయ్యో మావా నేనేమని చెప్పిందా నీకు?
మా వాళ్ళు బాయికాడికి వేస్తారు ఎండపూట. వాళ్ళకి టమాటా కూరతో ఏం తింటారు, కోడి నాన్నతే కొంచెం కమ్మగా తింటారు, ఆకలితో ఉంటారు కదా అన్ననా లేదా? మేము అట్లనే ఏంటిది అట్లనే ఎడ్డి ముఖం కదా ఇంకా ఆయన అనగానే మళ్ళీ తలకాయ ఊపుతారా? నువ్వు గిట్ల ఎడ్డి ముఖం వేసుకొని ఉంటేనే గట్లా ఆడుకుంటాను నీతోటి. అయ్యో నువ్వు ఏం పని పుట్టినావు బిడ్డ నా కడుపులో? ఏంటిది అంటే ఏంటిది? ఏమన్నది ఏం పలకది? మేము లేచి చూస్తాను మంచిగా ఫోన్ బెదిరిస్తాడు, కోని కోయి అంటాడు. ఇంతలేవానే ఎటు చెప్తానవే గదగద అంటున్నావు. నేను గాలి నుంచి వస్తాను నేను నీ ముఖం లెక్కున్నదని అంటారు. నా బిడ్డ ముఖం ఈసారి ఇస్తాను. నా బిడ్డ ఎంత అందంగా ఉన్నది, ఎంత కలదది, లక్ష్యం కళ. అది పుట్టిన వల్లే నాకు అంతా కలిసి వచ్చింది, ఈ ఆస్తులు పాస్తులు అన్ని. ఎరికానా? అయ్యో మా మమ్మీకి అట్లేనా పడ్డదా? నేనేమన్నానే ఆ ముఖం అంతా వలుగుతాంది, ఇగో అదేమన్నా ఊసుకోవే అని చెప్తానా. అబ్బో బంగారు దొరు, పెళ్ళి అయినాక 6 నెలలకు వచ్చినావు, నా ఇంట్లో కూడా వచ్చినట్టు. నువ్వు చేస్తే పోతలేవు. అమ్ము అన్ని అమ్ము, ఆడ బర్రెలు అమ్ము, ఆవులు అమ్ము, ఎడ్లు అమ్ము, ఇల్లు అమ్ము, ఇరువాటు అమ్ము, నా భూములు అమ్ము, నా జాగలు అమ్ము, ఆఖరికి నన్ను కూడా అమ్మవా. నిన్నెవరికి అమ్మాలి మామ? ఎవరన్నా కొంచెం మామని కూడా అమ్ముతావా అయితే? అమ్ము అమ్ము, ఇక ఎంతకన్నా కావాల్సింది ఏంది? బాపు ఇప్పుడు లొల్లెందుకు తీరా అదే అంతే, నువ్వు లొల్లెందుకు తీరాను, ఈయన నా ఇల్లు పుచ్చుకుంటాడు. ఓ దేవుడా, ఎందుకే గట్ల ఎడ్డి ముఖం వేసుకొని చూస్తాను? ఇప్పుడు వాళ్ళు ఎందుకు అంటారు? చేసే కథలు మంచిగానే ఉన్నాయానే. ఆ పొలగాడి నుంచి అక్కడ కొట్టం కాడికి వచ్చి బర్రెని కావాలి ఇక భయాన్ని తీసుకో అంటాడు. అసలు నిన్ను ఏమనాలి? నిన్నేమన్నా నా నోరు ఖరాబ్ అవుతుంది. ఓ పని లేదు పాట లేదు, వాడకు అప్పేసేసినావు. ఇప్పుడు బెల్ట్ షాప్ వచ్చి అప్పు అడిగిపోయాడు. ఎందుకు చేస్తాను అప్పులు? పని చేయాలన్న సోయి లేదా? నా ఇంటికి వచ్చినప్పుడు ఎట్లు చీపురు పిల్లలు ఎక్కుంటివి, ఇప్పుడు నువ్వు మొట్టు తయారైనవు. సి నీకేం చెప్తా మాత్రం ఏం లాభం? గోడకు చెప్పినట్టే, దున్నపోతు మీద వాన కొట్టినట్టు. అట్లా కాదు బాపు. నువ్వు ఇలా మాట్లాడుతుంది, అట్లా కాదు బాపా. సరే నేను తన వేసుకరా. వాటికి వేసి నేర్చుకొస్తుంది అన్నాం. పొట్టోడా నన్నే తిట్టబడుతుంది కదరా, కనీసం నా కట్నం పైసలు కూడా మొత్తం ముట్టలే, అంత బల్పెందుకో సంగతి చెప్తావు టైం రాని. సిగ్నల్ ఫోన్ చేయి, ఇంత సిగ్నల్ వస్తలేదే. ఆడికి ఫోన్ చేయబట్టి. హలో, ఎక్కడి దాకా వచ్చినావు బిడ్డ? బస్ స్టాండ్ దిగినావారా? సరే బిడ్డ నేను వస్తానా, ఆ పండ్ల బండి సునీత అక్క దగ్గర ఉండు. సరే. ఏందే హారిక వచ్చిందట, నేను పోయి తీసుకొస్తా. ఏంటి హారిక వచ్చిందా? నూనుగు మిసాలుడు నీడు చూడైనోడు నీ వైపే వస్తున్నాడు, కళ్ళల్లో కసి ఉన్నాడు, కండల్లో పస ఉన్నాడు. తాళచెల్లిటి భుజమని ఎక్కించుకోవాలి, హారిక వచ్చిందట. ఏంది ఇంతసేపు విన్నే రాలేదా నీకు? హారిక వచ్చింది, కమలాపూర్లో ఉన్నది, ఎక్కించుకొని వస్తా, బండి తాళం చేతులు. ఏ ఒక మా ఇదివరకు గంటలు పోయి వచ్చినావు, నేను పోయేది మరి ఎక్కించుకురా పో. ఆ సునీత పండ్ల బండి కన్నా ఎక్కించుకొని రా. సరే. ఇగో రాంగ్ ఆరకలేదు చికెన్దే, భుజ వస్తుంది. దేనికి సాపుడే నీ సాపుడు పాడు చెయ్య. ఇగో 200 పట్టుకరా. 200కి ఏమన్నా వస్తుందా అమ్మా? మరి మొత్తం కొంటావరా? అరే ఇదే నీ పాడుగా ఇదే. ఇగో 500 ఒకటి ఇస్తాను. ఇగో అరకిలో చికెన్ పట్టుకొని రా. పోగా తాకిట్లా పోయేవాడికి
అలా చూస్తాడు అవని వాంచన. తీసుకొస్తాడైనా పడతాడా మరి? ఆ బండి ఎత్తి ఎత్తలేదు. అయ్యో పొలం తీసుకొస్తాను ఎప్పుడో పోయిండు, ఇంతవరకు జాడలేడు పత్తలేడు. అసలు అత్తలేడు అసలు ఏంది ఇంతసేపు అయిపోయి. అయ్యో నీ పాడు చేసి చాపత్తంది రాము, ఇచ్చావు చేసిండు. నా బిడ్డ ఎదురు చూస్తాను కావచ్చు కదా, నేనన్న పోదు కదా ఈ పానాల గుర్తాను, నన్ను పోనీయకపోయా. నేను పోతానే ఇంకా తీసుకొస్తలేడా. బాబు అది వచ్చిన బంగారు తల్లి అంత మంచిగా బిడ్డ. అంత మంచిది కానీ అత్త అని చెప్పి ఎందుకు రాలేవు? ఆ నుంచి ఇడి దగ్గర నడుచుకుంటూ వచ్చిన. ఏంది నడిచి వచ్చినావు? బాగా రాలేదా? ఏడి బావా? అయ్యో బాబు అత్తనంటే బాగా అత్తనని వచ్చిండు కాదు బిడ్డ. ఓళ్ళు రాలే, చూసి ఇప్పుడు నడుచుకుంటూ వచ్చిన ఆ నుంచి ఇడి దాకా. నిన్ను తీసుకొస్తా అంటే నమ్మిన బిడ్డ, గిట్ల గొంతుకు వచ్చినట్టు చేస్తాడని అనుకోలే. 500 రూపాయలు కూడా ఇచ్చి తోలినా. ఆయన ఏం పని మీద వేయండో ఏమోరా. నువ్వు మాట్లాడకు మళ్ళీ, ఏం పని మీద పోయిండు అని ఇంకా సర్దికి వస్తుంది. నువ్వు కాబట్టి సగం ఖరాబ్ అవుతాడు. అత్తండి బాపు. అగో వచ్చిండు బంగారు దొర. అగజుడు రామా, బండి బాపు బండి మీద పడుతుంది తాగెత్తాడు. మళ్ళీ ఇంత ఏడికి పోయినావు? అయ్యే వచ్చినా నిన్ను అవసరంగా ఉండే. ఎడిపోయినావు? అక్కడ చూడు ఏడికి పోయినావు? 500 రూపాయలు పట్టుకొని పోతే ఏం చేసినావు? అయితే పోయినా సంగతి వాస్తవమా, పోయేటప్పుడు 90 ఆయన అప్పుడు చూసేవరకు 6కి లేదాడా. అయ్యో ఆర్చివర్ లేట్ అయితే పోతే ఇంకో 90 ఆయన ఎంత క్వార్టర్ అయింది. చూసి కళ్ళు కాయేసినాయి. ఇంకో 90 అయి సపరేట్గా వచ్చినాయి. ఇక నువ్వు 90 తాగినాక 4 అద్దాలు కనబడతాయి. నా బిడ్డ ఆడ కనబడుతుందా? 90 తాగినా నేను పోతా లేదని చెప్తానవా? అసలు నువ్వు పోవుడు వెళ్ళిపోయినావు. మా పోయి తీసుకొచ్చు కదా, నేను పోతానని తాలిసే పట్టుకుని ఉరుకుతివి. 500 లోటు గుంజుకొని పోయిండు, 20 తాగొచ్చిండు. ఇప్పుడు నువ్వేమిటి నడుచుకుంటూ వచ్చిన అక్కడ నుంచి? అయ్యో అయ్యో పొడవనా ఇంటుండు ఎక్కువ. నువ్వు బిడ్డ మొత్తం ఒడిసినాయి పైసలు. నన్ను కుదబెట్టిపోయే పనికన్నా. ఎక్కడిని ఉంచిండు వాడు. ఇవన్నీ చదవాలరా, స్లాప్ ఎక్కియాలరా అని చెప్పిన. బాబు ఏం చెప్తున్నావే? ఇవన్నీ చదువుతాను బిడ్డ, ఇవన్నీ స్లాప్ ఎక్కియాలి. వాడు వచ్చినాక అన్ని తీసుకుపోయి స్లాప్ మీద చదువుతా బిడ్డ. సరే కానీ నేను బాయ్ కడుకో ఎత్తా. ఇప్పుడు బాయ్ కాడికి ఎందుకురా? మక్కంకులు అయినట్టు కదా, తీసుకొచ్చుకుంటా. అంకులు తీసుకొచ్చుకుంటావా? సరేపా బిడ్డ, నేను కూడా వస్తానపా. సరే ఇంకా బాబాయ్ దగ్గర పోయి వస్తా. సరే పైలో చూసుకుంటావా? సరే బాబు. పురుగు పూసి నాకు చాలా బాగా నచ్చింది. లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఏం పనిలే ఏమో గిడికొచ్చి కూ అని వడతావు. పొలాలు మంచిగా ఉన్నాయని. సర్దునా పొలాలు మంచుకున్నాయట. ఎన్నడు చూడలే పొలాలు? ఈ రోజు దిగొచ్చిన అమెరికా నుంచి వెళ్ళి. చూడలే మళ్ళీ సర్త ఎర్ర టెండలు ఎత్తే ఏర్పడతాయి. కూ అట కూ. అయినా మా పొలంలో నువ్వేం చేస్తున్నావు? ఎందుకున్నావు ఇక్కడ? కంకులు దొంగతనం చేస్తానికి వచ్చినవా? కాదు మీ పొలం. అవును.
మీ పొలం ఏంది? మా బాపుది. మీ బాబు మీ బాబుదా? ఓకే ఓకే. మరి పొద్దునుంచి కనవలేను. నేను పొద్దున్న వచ్చిన హైదరాబాద్ నుంచి. నీకు పెళ్ళయిందా? కాలే. అయినా నువ్వు ఎవరివి అన్నది అడుగుతున్నావు, నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు? నేను సరైన సరేనండి అంటే అదే అదే నీ కింద పాలేరుని. ఓ పాలేరువా? నీకోసం ఏమైనా చేస్తుండి. కోయిల కోసం వచ్చినవా? నువ్వు ఉన్నావు అటెండ్ అయిపో. కోయిలలు అనుకుంటా పో. అయ్యో దీన్ని లైన్లో పెట్టాలా? పొలమంతా దుబ్బాలా? 2 రోజులు అయితే పోదాం అనుకున్నా. 2 సంవత్సరాలైనా పోను. దీన్ని చేసుకొని ఇటే ఉంటా. ఇక్కడ పొలాలు మంచిగా ఉన్నాయి. ఏమయ్యి అవి చూసుకుంటున్న బుద్ధి అవుతుంది. ఒక 10 days ఉంటే ఇక్కడ. అరే 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 నీవే నా ధ్యాస. జుప్ 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 జుప్. అరే 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 ఏం లేదు, అట్లా అప్పుడప్పుడు మ్యాజిక్ చేస్తా. మీరు ఎంటెండ్ కావాలి కదా. ఏంది పిల్ల అట్లా చూస్తున్నావు? నచ్చినానా? అదే నచ్చిందా అంటానా? ఓ ఫుల్ గా ఎంత బాగుంది. నేనే నీకు సరైనడు. అదే నా పేరు సరైనడు అంటానా. బాగుంది పేరు. నీ పేరు? నా పేరు హరిక. హారిక సరైనడు. సీక్రెట్ పడుతుంది. ఇంటి మొక్కన పోదామా? మా బాబు వస్తున్నాడు, మా బాబుతోటి పోతా. అప్పటిదాకా మరి కంకులు కలిసేనా? అబ్బో బావి దగ్గర కంకులు కలుసుకుని తింటే ఎంత మంచిగా ఉంటది. కాల్సిస్తావా? నీకోసం కంకులేంది, నా చేతులు కూడా కలుసుకుంటా. ఎవరిదాకా చెప్పినా కదా నీకోసం ఏమని చెప్తా అని. సెట్ అయిపోయినట్టుగా. అదే కంకులు కలిసి సెడి ఎత్తా అంటానా. నువ్వు దా. ఈ పొలానికి కాబట్టి అల్లుని. నిజంగా నువ్వు ఎంత మంచివి. అట్లా అడిగినో లేదో ఇట్లా కంకి కలిసిస్తున్నావు. నిజంగా సరైనోడివే. నీకోసం కంకి ఏంది, నా పెయ్యి మొత్తం కాల్చుకుంటా. కాకపోతే కమిలిపోయి కర్ర అవుతుందని కాల్చుకుంటలేను. భలే జోక్స్ చెప్తావు అసలు. నువ్వు నవ్వుతూ బాగుంటావు. థ్యాంక్ యూ. ఈ కంకి లెక్కలు నీకోసం నేను కూడా ఈ మంటలో కాలమంటావా? ఏ అద్దు, మళ్ళీ ఇవన్నీ ఎవరు కాల్సిస్తారు? అంతే కదా, ఈ కంకులన్నీ కాల్చేయడానికి నీ బతుకుండాలి.